అండి అందరికీ నమస్తే. మా అత్తమ్మ గారు అయితే పప్పు పులుసు చేస్తున్నారు. ముందైతే పప్పు ఉడకబెట్టేసుకోవాలి పప్పు పులుసు చేత్తాకి. పప్పు అయితే ఉడికిపోయిందండి. దీంట్లోకి వంకాయలుని, ఉల్లిగడ్డలోని, పచ్చిమిరకాయలుని, కొంచెం కరివేపాకు అన్నీ వేసుకోవాలంట. ఉప్పు, కారం, పసుపు అన్నీని. పప్పు అయితే ఉడికిపోయింది. ఇలాగా సరిపోయినంత వాటర్ పోసుకోవాలి. చింతపండు కూడా ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలంట పులుపు కోసం. అది ముందు ఒక మాట కడిగేసుకోవాలి. చింతపండు ఇస్తే అది ఉంటుంది కానీ చూసుకుని కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న ఉల్లిగడ్డలోని అది ఉల్లిగడ్డలు కదా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి వేసుకొని పసుపు యాడ్ చేసుకోవాలి. కారం, ఉల్లిపాయలు, వంకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. ఇలాగా ఇది 2 నిమిషాలు ఇలాగా వేసుకోవాలి. పప్పు పులుసు అంటేనే ఉల్లిపాయ బలంగా వేసుకోవాలి. ఉడకనిచ్చిన తర్వాత చింతపండు వేసుకోవాలి. ముందేస్తే ఏమవుతుందమ్మా? చింతపండు పులుపు వేస్తే ఇవి ఉన్నాయి కదా ముక్కలు ఉడకవే. పప్పు పులుసు అంటేనే ఇలా పెట్టుకోవాలి. ముందు ఇలా పెట్టుకుంటేనే పప్పు పులుసు అవుద్ది. ఇది గోదావరిలో ఎక్కువ పప్పు పులుసు పెడతారు. నేనైతే పెడతా వారానికి ఒకసారి. ఇలా ఉల్లిగడ్డలు వేసుకుంటే ముందు ఎన్ని ఉడుకోవాలంటే ఆ తర్వాత చింతపండు గురి చేసుకోవాలంట. పులుసు కొంచెం దగ్గరగా పలుసుగా కాకుండా కొంచెం దగ్గరగా పులుసుగా పెట్టుకోవాలంట. అంతేనే పప్పు పులుసు అంటారంట ఇక్కడ. తర్వాత తాలింపు కూడా వేసుకోవాలి. మరిగాను ఒక 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇది బాగాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, వంకాయలు వేసామండి. ఇందులోను పసుపు, కారం, సాల్ట్ వేసాము. ఉప్పు కళ్ళు వేసామండి మేము. సాల్ట్ కాదు, చింతపండు పులుపు వేస్తున్నాను నేను. పప్పు పులుసుకి ఇలా ఉడకాలి. ఇలాగ అవుతేనే బాగుంటుంది. ఇలా టేస్ట్ బాగుంటుందండి పప్పు పులుసు అంటేనే. వెరైటీగా ఉందా? చింతపండు పులుసు వేస్తున్నాను అంతే. ఏమో బెల్లం కట్టేది. పప్పు పులుసు అంటే ఇలా పెట్టుకోవాలి. ఇలా ఉల్లిగడ్డలు చోట వేసుకుంటున్నాను. రైస్ ఇలా చిక్కగా చేసుకోవాలంటే మరీ పలుచగా కాకుండాను ఒక 5 నిమిషాలు మరగనిచ్చి తాలింపు వేసుకోవాలంటే ఇది. దీంట్లో ఉప్పు, కారం, పసుపు అన్ని వేసారు. కరివేపాకు సుద్దాను ఒక వంకాయలుని ఇవన్నీ యాడ్ చేసేసారు. తర్వాత మళ్ళీ కరివేపాకు ఇవన్నీ వేసుకుని తాలింపు వేసుకోవాలి. ఇవన్నీ మనం పప్పుచారు ఎలా తాలింపు పెట్టుకుంటామో పప్పు పులుసు కూడా సేమ్ అట్లాగే చేసుకోవాలండి. దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అంటే కానీ బాగుంటుంది. పప్పు పులుసుకి పప్పుసారికి సంబంధం ఉంది. పప్పు పులుసుకి పప్పుసారికి సంబంధం ఉండదంట. ఇది పప్పు వేసి చేసినా వేరేగా కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇందులోను కోడిగుడ్లు ఎగిరి కానీ, ఎండు చేపలు కానీ, ఎండు చేపలు ఎగిరి కానీ, ఎండు చేపలు కాల్చుకుంటారు కదా అది కానీ చాలా బాగుంటది. కాకరకాయ ఫ్రై కానీ చాలా బాగుంటది. ఇవి అందరూ చేయరు. నాకు మా నాన్నమ్మ నేర్పింది, నేను చేస్తున్నాను. మా అత్తమ్మ గారు అయితే వంటలు అయితే చాలా బాగా చేస్తారండి. ఆమెకి రాని వంటలు ఏం లేవు, అన్ని వంటలు వచ్చు. ఆమెకి పచ్చళ్ళు కూడా చేస్తున్నారు. ఆవకాయ పచ్చడి, మామిడికాయ, గోంగూర పచ్చడి, కరివేపాకు పచ్చడి, చికెన్ పిక్కులు, రొయ్యల పిక్కులు, ఫిష్ ఇవన్నీ పడుతున్నారు వాళ్ళు. ఆయిల్ కూడా అన్ని హెయిర్ ఆయిల్ కూడా 2 రకాల హెయిర్ ఆయిల్ కూడా చేస్తున్నారు. మేము ట్రై చేసాక ఆయిల్ పెడుతున్నాము. హెయిర్ కి అయితే చాలా మంచిదండి. మన హెయిర్ కి, మన స్కిన్ కి కూడా చాలా మంచిది హెయిర్ ఆయిల్. అదిని వాట్సాప్ నెంబర్ పెడతామండి ఈడో కింద లింక్. అదిని కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. అలా వేసుకున్నాండి. పప్పు పులుసుకి తాలింపు వేసుకోవాలి. ఎల్లిగడ్డలు అయితే ఎక్కువ వేసుకోవాలి. దీనికి ఎక్కువ తాలింపు అయితే ఎక్కువ పడతాయి. అంటే పచ్చ దంచి వేసుకొని వేసుకోవాలి. దంచుకున్నా వేసుకున్నారంటే ఆయిల్ వేసాక ఎల్లుల్లిపాయ అయితే ఎక్కువ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, పచ్చెనపప్పు, ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరగాయలు వేసుకుంటున్నాం మనం. వేసి బాగా ఆగనివ్వాలండి. ఇవన్నీ తాలింపు చింతపండు వేస్తే అంత బాగుంటుంది.
బాగుంటదండి. అలాగే వేయించుకుంటే అన్ని కలిపేసి పప్పులు తెంగ వేసుకోవాలి. పప్పు చారులో వేసుకుంటాం, సాంబార్లో వేసుకుంటాం. గోదావరిలో ఏంటంటే పప్పు పులుసు సాంబార్ తక్కువ పెడతారు, పప్పుచారు ఎక్కువ పెడతారు. బాగుంటది, పప్పుచారు పెట్టుకున్నా బాగుంటది. పప్పు పులుసు అయితే ఇలా వెరైటీ ఉంటది, తెలియని బాగుంటది. తింటాకి వాటికి రుచిగా ఉంటది. అది ఇలా ఏగలేదు, ఇంకా ఏగాలి, ఇంకా ఏగితేనే బాగుంటుంది తాలింపు. వేసుకుంటే బాగుంటుంది. అంతా మరిగెత్తి వేసుకోవాలంటే తాలింపు అయితే దగ్గరగా చక్కగా చేసుకోవాలి. ఇలాగా ఇలా ఏగించి చేసుకుంటే దాన్ని పప్పు పులుసు రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చుతాయి. మరొక వీడియో తోటి వస్తామండి, పిండి వంటలతోటి. ఇలా ట్రై చేయండి, నచ్చుద్ది మీకు కంపల్సరీగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.